నా వాయిస్ బ్రతికుండాలంటే నన్ను స్వేచ్ఛగా పని చేయించేటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీలో చేరడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కనిపిస్తుంది, బీజేపీ కనిపిస్తుంది. ఆ రెండు పార్టీలు కూడా ఒకరు ఒక వర్గాన్ని గురించి మాట్లాడతారు, ఇంకొక వర్గాన్ని గురించి మాట్లాడతారు అనేది చర్చ ఉంది. అదే విషయాలను నేను చర్చిస్తాను. బీజేపీ పార్టీ దేశం కోసం అంటుంది. దేశంలో మైనారిటీలు, దళితులు ప్రజలు కారా, పౌరులు కారా? లేదు, కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో అనే స్లోగన్ తీసుకున్నది. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ రెండు పార్టీలు కూడా నన్ను సంప్రదించినాయి. చాలా పై స్థాయి నుంచి మాట్లాడుతున్నారు. నేనేమో ఆషామాషి మీ గూగుల్ బాలరాజ్ అంటే మీకు ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండుండొచ్చు. కానీ మీరు నన్ను తయారు చేసింది, మీరు నన్ను ఈ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి కారణంగా, నాకు మీరు ఇచ్చినటువంటి గౌరవం కారణంగా ఈ రెండు పార్టీల నుంచి కూడా నాకు పిలుపు ఉంది. ఈ రెండు పార్టీలతో కూడా నేను చర్చిస్తా. ఏం చర్చిస్తా? ఎస్, నేను సెక్యులరిస్ట్. ఒకవేళ నిజంగా నేను బీజేపీ పార్టీకి రావాలంటున్నారు కదా, మీరు హిందువులకు సమానంగా ముస్లింలను చూస్తారా చెప్పండి. ఇప్పటి వరకు ఏం చూసిండ్రో? నేను పెద్దగా ఇతర పార్టీల పైన వాళ్ళ ఎజెండా పైన దృష్టి సారించలేదు. చాలా అమాయకంగా, ఇన్నోసెంట్ గా, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచనే శిరోధార్యం. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారే త్యాగాలకు సిద్ధమై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిండు. నేను విద్యార్థి సంఘాలలో కానీ, కుల సంఘాల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ ఏ ఆర్గనైజేషన్ లో నేను చిన్నప్పటి నుంచి పని చేయలేదు. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్. నేను వచ్చిన నేపథ్యాన్ని బట్టి, నాకున్న పేదరికాన్ని బట్టి నేను చదువు, ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవాలి, రాజకీయంగా ఎదగాలి, తద్వారా నా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి.